ఆధ్యాత్మికవేత్త పద్మవిభూషణ్ రామభద్రాచార్య వారు ఇటీవల చేసినటువంటి కామెంట్స్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇది. ఒకసారి చూడండి. मुझे आंख कभी नहीं चाहिए और मोक्ष भी नहीं चाहिए. बार बार भारत में जन्म चाहिए, वो भी वशिष्ठ कुल, वशिष्ठ वंश ब्राह्मण कुल में जन्म चाहिए. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారే. లెఫ్ట్ లాబీ మొత్తం కూడా దీని మీద దుమ్మెత్తిపోస్తూ ఉంది. ఈయన ఎలా జగద్గురువు అయ్యారు, ఈయన ఎలా ఒక ఆధ్యాత్మికవేత్త అయ్యాడు, ఇదే కదా మనుధర్మశాస్త్రం చెబుతోంది, ఇదే కదా సనాతన ధర్మంలో ఉన్న వర్ణ వ్యవస్థ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్ణ వివక్ష, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్. అయితే ఇక్కడ అది నువ్వు చెప్పకూడదు అంటారు కదా ఓ సినిమా డైలాగ్లో లాగా, వీళ్ళు చెప్పకూడదు అన్నమాట. ఎస్, హిందూ ధర్మంలో కులపిచ్చి అనేది ఉంది. అది హిందూ ధర్మం చెప్పకపోయినా, ధర్మ గ్రంథాలు చెప్పకపోయినా దాన్ని వక్రీకరించి ఎవడికి నచ్చినట్లు వాడు వాడుకొని, ఎవడి యొక్క డామినేషన్ ఉన్నప్పుడు వాడు తన కింద ఉన్న వాడిని తక్కువగా చూడటం లేదా వాడి హక్కులను హననం చేయటం జరిగింది, ఇప్పటికీ జరుగుతూ ఉంది. కాదనలేని వాస్తవం, మార్చుకోవాల్సినటువంటి విషయం కూడా అదే హిందూ అన్నవాడు. అయితే ఈ సోకాల్డ్ ఈ బ్యాచ్ అంతా కూడా, ఈ వామపక్షం అని మాట్లాడేటటువంటి బ్యాచ్ అంతా కూడా మతం పేరిట ఉన్నటువంటి ఉన్మాదాన్ని ఎందుకు ప్రశ్నించరు? హిందుత్వంని మతోన్మాదం అంటారు, హిందుత్వంలో కుల వివక్షలు ఉన్నాయంటారు. నేను హిందుత్వంలో కుల వివక్షని అంగీకరిస్తానండి. మతోన్మాదం హిందుత్వంలో ఎక్కడుంది? సరే, హిందుత్వంలో కూడా మతోన్మాదం ఉంది అనుకుందాం. మీరు వామపక్షం కదా, విశాల హృదయం కదా మీదంతా కూడా. మీరు మాట్లాడాల్సింది ఏ మతపు ఉన్మాదంతో ప్రపంచం అస్థిర పరిస్థితుల్లోకి వెళుతోంది, ఏ మతపు ఉన్మాదంతో ఎన్నో దేశాలు ఈరోజు సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, ఏ మతాల యొక్క ఉన్మాదంతో స్త్రీలు తమ హక్కులను కోల్పోయి నానా యాతన అనుభవిస్తూ ఉన్నారు, ఏ మతపు ఉన్మాదంతో చదువుకోవడానికి కూడా అనర్హులు స్త్రీలు, కేవలం వారు పిల్లలు కనే యంత్రాలు అని చెప్పేసి ఇప్పటికీ ఆచరణలో ఉంది. వాటి గురించి మాట్లాడాలి కదా. ఏ మతపు ఉన్మాదంతో మాకంటూ కొత్త చట్టాలు ఉన్నాయి, మేము రాజ్యాంగాన్ని పాటించము అని అంటున్నారు. ఆ మతోన్మాదం గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇందులో ఉన్న కులోన్మాదం గురించి మాట్లాడదాం, కానీ దానికంటే ముందు మతోన్మాదం గురించి మీరు మాట్లాడి అప్పుడు మీరు సరైన హేతువాదులు అనిపించుకొని ఆ తరువాత హిందుత్వంలో ఉన్నటువంటి కులం విషయానికి మాట్లాడాలి. హిందుత్వాన్ని అంచడానికి ఉండేటటువంటి మీ నోళ్ళన్నీ కూడా ఎందుకు ఆయా ఇతర మతాల విషయాల్లో ఉన్నటువంటి ఉన్మాదాలు లేదా వివక్షల విషయంలో మెదపవు? మీ నోళ్ళు మెదపవు, నాకు అర్థం కావట్లేదు ఇప్పటికేను. కనుక మీకు ఆ అర్హత లేదు. ఇక కమింగ్ టు రామభద్రాచార్య గారి కామెంట్స్. వీరనే కాదు, ఏ వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అభ్యంతరకరం, అనవసరం. వారు ఎంతటి పూజనీయులైనా సరే వారికి నమస్కారం, అలాగే వారి యొక్క ఈ వ్యాఖ్యలకు తిరస్కారం. ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికీ మన ధర్మాన్ని పట్టి పీడిస్తున్నది కులపరమైనటువంటి వివక్ష. బ్రాహ్మణత్వం గొప్పది, మిగతావన్నీ తక్కువవి అనేలాగా ఎప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దేనికదే గొప్పది. ప్రస్తుత కాలంలో వర్ణ వ్యవస్థలు లేదా కులానికి సంబంధించినటువంటి ఆచారాలు ఏమీ లేవు, కులాలు లేవు లేదా వర్ణాలు లేవు. అవన్నీ కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు కూడా ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి వర్ణ వ్యవస్థ, దాని సిద్ధాంతము, దాని అడ్మినిస్ట్రేషనే వేరు. జన్మతా జాయతే శూద్ర, ప్రతి ఒక్కడు శూద్రుడే. అంటే కష్టపడి సేవ చేసుకుంటూ బ్రతకాల్సిందే ప్రతి ఒక్కడు పుట్టిన వెంటనే. కానీ అతడికి ఉన్న పరిణతి ఆధారంగా స్టెప్ బై స్టెప్ అతడు వైశ్యుడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు, లేదా శూద్రుడుగానే ఉండిపోవచ్చు, లేదా బ్రాహ్మణుడుగా ఉండొచ్చు. బ్రాహ్మణుడికి కొన్ని లక్షల నియమాలు ఉంటాయి. బ్రాహ్మణుడు అంటే ఇప్పుడున్నటువంటి వ్యవహార శైలి కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ధనాన్ని ప్రోగు చేసుకోకూడదు. దానం తీసుకుంటే దానికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలి. చాలా సంక్లిష్టమైనటువంటి నియమావళి వారిది. సో బ్రాహ్మణులు ఇప్పుడు ఉన్నారా అంటే పేరుకు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఉన్నవి కులాలు. ఈ కులాల మధ్య ఉన్నవి ఏమిటి అంటే అడ్డుగోడలు. అవి ఎవరెవరు పెట్టారు అంటే బ్రిటిష్ కాలము అంతకు ముందు నుంచి కూడా ఉన్నటువంటి అహంకారులు. దానికి ధర్మానికి లింకప్ ఎప్పుడూ పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ధర్మం ఎప్పుడూ కూడా అది చెప్పలేదు, మనుధర్మం అసలు చెప్పలేదు. ఈ వక్రీకరణలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సరే, అవన్నీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో లేనప్పటికీను వీళ్ళు పదే పదే ఒక స్వామీజీ మాటలను ఇంకోటి తీసుకొచ్చి హిందుత్వం మీద దాడి చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? మేము ఆ వ్యాఖ్యల్ని ఎప్పుడూ కూడా సమర్థించం. రామభద్రాచార్య లాంటి వారు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రభావవంతం చేసేటటువంటి వాళ్ళు అలా మాట్లాడటం నిజంగా శోచనీయమే. ఆయన వర్గీయులు ఏం చెప్తూ ఉంటారు, ఇప్పుడు బ్రాహ్మణుల్ని ఆయన ఉత్తేజపరచడానికి లేదా బ్రాహ్మణ నియమాలను ఇంకా కాస్త గొప్పవని చెప్పటానికి అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి అలా చేశారు అంటే ప్రపంచం చూస్తోంది కదా, మీ ముందు కెమెరాస్ ఉన్నాయి కదా.
మీరు నిజంగా కేవలం అక్కడున్న బ్రాహ్మణ సమాజానికే దిశానిర్దేశం చేయాలి అంటే, వారిని ఇంకా నిష్ఠాగరిష్టం వైపు నడపాలి అంటే అది వేరే విషయం. ఆ విధంగా ప్రోగ్రామ్ని పోర్ట్రేట్ చేయగలిగి ఉండాలి. అలా కాకుండా అది పబ్లిక్ ప్రోగ్రామ్ లాంటిది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పక్కనే ఉన్నారు. అక్కడ మీరు కులం గురించి మాట్లాడడం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి రాబందులు దాన్ని చీల్చి చెందడానికి రెడీగా ఉంటారు. హిందూ ధర్మంలో కుల వివక్ష లేదు, హిందువుల్లో ఉంది. అందులో కూడా సెక్యులర్ హిందువుల్లో ఈ కుల వివక్ష ఉంది. ఎందుకంటే నేను హిందువుని అనే భావజాలం ఉన్నవాడు, నాకు అన్ని మతాలు సమానం కాదు, నేను హిందువుని ఫస్ట్ అనేటటువంటి ఒక కట్టర్ భావజాలం ఉన్నవాడు కులానికి ప్రియారిటీ ఇవ్వడు. కులానికి ప్రియారిటీ ఇచ్చినవాడు కట్టర్ హిందువు కాడు. కనుక నిజమైన హిందూ ఎవడు అంటే కులాన్ని పక్కన పెట్టినవాడు. కుల ఆచారాలు ఏమన్నా ఉంటే అవి కూడా గడప లోపలి వరకే. బయటకు వచ్చామా హిందుత్వం, అంతకుమించి ఏం లేదు. హిందుత్వం అంటే వీళ్ళు మతోన్మాదం అంటారు. హిందుత్వం అంటే మతోన్మాదం కాదు, దేశ ధర్మ రక్షణ. ఆ ధర్మము అంటే మతం కాదు, ఆ ధర్మం గొడుగులో ఇస్లాము, క్రిస్టియానిటీ వంటి విదేశీ మతాలు కూడా సంరక్షించబడతాయి. అందుకని ధర్మం కాపాడబడాలి. కలియుగంలో ఒకే ఒక్క పాదంతో ధర్మం నడుస్తుంది, అదే సత్యం. అందుకనే సత్యమేవ జయతే అని వేదం కూడా చెప్పింది. మిగతా 3 ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కలియుగంలో బలంగా ఉండవు అని అంటారు. ఇంత లోతైనటువంటి విషయాల్ని తీసుకొచ్చి పైన అలా మాట్లాడటం, దానికి ఊతమిచ్చేలాగా మన స్వామీజీలు కానీ పెద్దవాళ్ళు కానీ మాట్లాడడం నిజంగా అభ్యంతరకరమనే చెప్తాను నేనైతే.